హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 14 అండి. ఇక 1 to 13 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, బాగుంటాయి. లైక్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇక మనం 14th పార్ట్లోకి అయితే వెళ్దాం. ఇక శృతి వాళ్ళు అక్కడ పెళ్లి సందడిలో ఉండగా ఒక్కసారిగా శైలేంద్ర ఇక శివకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా నువ్వు వచ్చి ఎక్కడ ఉన్నావు అని చెప్పంగానే ఇక శృతితో చెప్పకుండానే వచ్చేస్తాడనమాట. ఇక ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి మీరు చూసుకొని వచ్చేయండి అని ఇక శివ వెళ్ళిపోతాడనమాట. శృతి అయితే ఇక శివ ఉన్నాడని చాలా హోప్స్తో ఇక చాలా హ్యాపీగా అయితే ఇక తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి, ఐ లవ్ యూ చెప్పాలి అన్నట్లుగా అయితే ఇక తను అదే మూడ్లో అయితే వస్తూ ఉంటుంది. ఇక రోజెస్ అలాంటివన్నీ తీసుకొని శివ ఎక్కడున్నాడా అనేసి అంతా ఎదుగుతూ ఉంటుంది. శివ ఎక్కడికి కనపడదు అనమాట. అసలు కనపడకపోయేసరికి లాస్ట్లో ఫ్రెండ్స్ అడిగితే నీకు చెప్పలేదా, తను వెళ్తున్నానని చెప్పాడు, తనకి అర్జెంట్ వర్క్ ఉందంటే వెళ్ళాలన్నాడు, నీతో చెప్పాడేమో అనుకున్నాం అనేసరికి ఒక్కసారిగా శృతికి చాలా కోపం వస్తుంది. అంత పని ఏముంటుంది, నాకుతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది. ఇక అక్కడ శైలేంద్ర ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక శైలేంద్రానికి అమ్మ నాన్న లేకపోయినా అన్నీ నేనే, నేను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఇట్లా చేస్తావా అంటే నేనేం చేస్తాను, నువ్వు ఎలా చెప్తావు అనే కదా చేస్తున్నానని చెప్పేసి అంటూ ఇక వాళ్ళనందరినీ కూడా అంటే రాజీవ్ని ఇక శైలేంద్రని ఇక మంచిగా కూల్ చేసేసి ఇప్పుడు ఏంటి ఎందుకు అంత సడన్గా రమ్మన్నావు అంటే నువ్వు అసలు ఎక్కడున్నావో తెలియలేదు, ఎక్కడికి వెళ్ళావు అది ఇది అని అడిగినా నిజం చెప్పడం అనమాట శివ. ఇక ఇలా ఉండగానే ఇక ఊరి నుంచి అయితే శృతి వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ సౌమ్య రమ్య ఉంటారు కదా, వీళ్ళిద్దరు కూడా ఇక ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ఇక రమ్య చీటింగ్ చేసి మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చేలాగా అయితే చేస్తుంది. అదేవిధంగా సౌమ్య మార్క్స్ రాకుండా కూడా చేస్తుంది అనమాట. ఇక దాంతో వస్తారా కూడా తిడుతుంది ఈ సౌమ్యని, ఏంటి మార్క్స్ ఏంటి, ఏంది ఇలా అయింది అని చెప్పేసి తిడుతూ ఉంటే ఇక అప్పుడే రిషి వచ్చి ఎందుకలా ఒకసారి రాకపోతే నెక్స్ట్ టైం వస్తాయిలే అని చెప్పేసి వెనకేసుకొస్తూ ఉంటాడు. సార్ మీరు ఇలానే ఇక తిన్ని ఇలా వెనకేసుకురావడం వల్లే చూసారా రమ్య ఎంత బాగా చదువుతుందో, తను అన్నిట్లో చూసారు ఎన్ని మంచిగా వచ్చాయి స్కోరు, దీనికి రాలేదనేసి అంటే అది కాదమ్మా నేనేం చెప్పేది వినవా, నేను మంచిగా రాశాను, నా పేపర్స్ అన్ని తను తీసుకొని చీటింగ్ చేస్తుందని చెప్తున్నా వినలేదన్నమాట. ఇక అలానే బాధపడుతూ ఉంటే సౌమ్య నువ్వు ఏం కంగారు పడవద్దు, ఓన్ టాలెంట్ ఎక్కడికి పోదు, పేపర్స్ తీసి రాసుకున్నది మాత్రం ఏమొస్తుంది, నువ్వు నెక్స్ట్ టైం మంచిగా అయితే రాయాలి అని చెప్పేసి ఇక నచ్చ చెప్పి కూతుర్ని తీసుకెళ్తాడనమాట. ఇక్కడ దేవి అని ఇక రమ్య అని ఇక బాగా నా పరువు నిలబెట్టావు అని చెప్పేసి అంటూ ఉంటే మన దగ్గర మ్యాటర్ ఉన్నా లేకపోయినా మనం ఏదో ఒకటి చేసి మనం గెలవాలి కదా నాన్నమ్మ అని చెప్పేసి అంటే అన్నీ నా బుద్ధిలో వచ్చినాయి నా మనవరాలుగా అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది దేవి అని. ఇక్కడ అనుపమ మహేంద్ర కూడా సౌమ్యాన్ని బాధపడకు అని చెప్పేసి నెక్స్ట్ టైం జాగ్రత్త పడు, మన పక్కనే ఉంటారు మన శత్రువులు, వాళ్ళని మనం అధిగమించాలి అని చెప్పేసి ఇక నేర్పిస్తారనమాట. ఇదిలా ఉండగానే ఇక తిను వస్తారా చాలా బాధపడిపోతూ ఉంటుంది. శివ నేనే, నాకు తెలుసు తను నాకు అన్న ప్రేమ నాకు అర్థం అవుతుంది సార్, తనే మన బాబు అనేసి తన గురించి డీటెయిల్స్ ఏమీ లేవు, ఎక్కడ ఉంటారు అనేది కూడా సరిగ్గా చెప్పట్లేదు అనేసి మీరు కనుక్కోండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నాకు వచ్చిన ఒక కాల్ ప్రకారం ఇక ముక్కులకు కూడా కాల్ ఇవ్వాలని ఆ నంబర్స్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగానే ఇక శృతి వాళ్ళు అక్కడ మ్యారేజ్ అనేది అయిపోతుంది కదా, ఇక వచ్చేస్తుంది కాలేజ్కి అయితే రిటర్న్ అవుతారనమాట. అంటే సెలవులు కూడా అయిపోయేసరికి ఇక తను బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తూ ఉండగానే శృతిని శివ చూస్తూ ఉంటాడనమాట. సారీ చెప్తాము అనుకోకుండా వచ్చేయాల్సి వచ్చింది అని చెప్పి వెళ్తే ఇక కోపంగా తనైతే మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది అనమాట. ఎంతగా సారీ చెప్తామన్నా ఒకసారి నా మాట విను అన్న
చెప్దామన్నా కానీ అస్సలు విందనమాట. ఇక శివాని చూస్తే చాలు ఇక కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తను వచ్చి పక్కన కూర్చున్నా కానీ లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కాలేజ్లో. ఇక మామూలుగా ఇక బస్సులో ఇలా ప్రతి చోట ఇక కోపం వస్తే ఉంటుంది కదా, ఆ సిరీస్ వేరుగా ఉంటుంది కదా, మళ్ళీ కూల్ అయ్యేదాకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఇక నేను చెప్పిన మాట వినవా అంటే వినేదే లేదని చెప్పేసి, అయినా అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు నీకు, నేను నీకేదో నా మనసులో ఉన్న మాట చెప్దాం అనుకున్నాను, ఇక నువ్వు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు అనుకోలేదని చెప్పేసి అంటే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నేను అలా వెళ్ళి వచ్చేసానో నీకు తెలియదా అని చెప్పి, అయినా నీకు చెప్దాం అనుకున్నాను, ఈ విషయం చెప్పి నీ పార్టీ మూడ్ అంతా ఎందుకు పోగొట్టడం, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అందుకనే వచ్చేసాను నీ సంతోషం కోసం అనేసి శివ చెప్తూ ఉన్నా. ఏదేమైనా నువ్వు రాంగ్ మంచిగా చెప్పలేదు, మంచిగా చేయలేదు అని చెప్పేసి కోపంగా అయితే ఉంటుంది. ఫోన్స్ లిఫ్ట్ చేయదు, సారీస్ అని పెట్టినా అసలు నో రిప్లై ఇవ్వదు అనమాట. అందులో అయిపోతే శివకి చాలా బాధగా అనిపిస్తూ కోపంగా అయితే ఉంటాడు. తను కూడా సరే ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటావో చూద్దాము, సారీ చెప్పినా కూడా మాట్లాడకుండా ఉంటావా అని చెప్పేసి శృతితో చెప్తాడనమాట. వీళ్ళంతా క్లాసెస్ అయితే వింటూ ఉంటారో అప్పుడే ఇక వస్తారా రిషి వీళ్ళంతా కూడా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మనం ప్రతిసారి స్టూడెంట్స్ అంటే ఇక్కడిక్కడే కాదు, మనం చదువుకున్న చదువుకి న్యాయం చేసేలాగా సమాజానికి సొసైటీకి ఏదైనా మనం చేయాలి, అలాంటి ఒక మైండ్ థాట్ ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్కి అని చెప్పేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఇలా పిక్నిక్స్ ఇలాంటివన్నీ చెప్తారనమాట. ఇక స్టూడెంట్స్ అందరూ ఏం ఆలోచించుకున్నారు, ఏం క్యాంప్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే, ఇదేదో బాగుంది మేడం మిషన్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, మనం పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దామని అందరూ ఓటేస్తారు, ఇక తద్వారా వీళ్ళంతా కూడా ఒక క్యాంప్ అనేది మనం కండక్ట్ చేద్దాం మేడం, అక్కడికి వెళ్ళి మనం పిల్లలు చదువుకొని వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళందరికీ సరైన అవగాహన అనేది ఉండదు హెల్త్ పరంగా, అక్కడ మనం అలా చేద్దాం మేడం అని చెప్పేసి ఓ ప్రోగ్రామ్ అనుకుంటారనమాట. ఓకే, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఇక శివ ఎప్పుడు వస్తారులాగా ప్రతిదీ ముందుంటాడు కదా యాక్టివ్గా, నేను చేస్తానని చెప్పేసి ఇక వాలంటీర్స్గా ఎవరెవరు ఉంటారని అనగానే ఇక శృతి కూడా, నువ్వు కూడా ఉండొచ్చు కదా శృతి, చదువులోనే కదా అన్నిట్లో ఉండాలి అనగానే మేడం వసుధర అలా అనేసరికి ఇక ఓకే మేడం అనేసి అంటుంది. ఇక శివాకి ఒక 3-4 ఇక వాలంటీర్స్ లాగా తీసుకుంటారు. ఇక అందరం కూడా మనం పలానా డేట్ను బయలుదేరి వెళ్దామని చెప్పేసి అనగానే ఇక సౌమ్య రమ్య కూడా వచ్చేసి, రమ్య అయితే నేను కూడా ఉంటాను, నేను కూడా కండక్ట్ చేస్తాను, నాకు కూడా వాలంటీర్స్ కావాలి అని అంటే, వాలంటీర్స్ అంటే నీ కింద పని చేయడం అని కాదు, హెల్ప్ చేయడం కాదు, ముందు మనం కూడా వర్క్ చేయాలి అని చెప్పేసి వస్తారా చెప్తుంది. ఎందుకంటే వర్క్ చేసే రకం కాదు, అసలు చేయించే రకం లాగా ఉంటుంది రమ్య. సౌమ్య అయితే నేనేం ఉండను